ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు నామమున మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రస్తుతం మనం జమదింటాకూరు గ్రామంలోని పెదపారుపూడి మండలం వద్ద కృష్ణా డిస్టిక్లోని ఒక దేవాలయాన్ని సందర్శించడానికి వచ్చాము. ఈ దేవాలయం యొక్క పేరు డెమో ఆప్టిమో మ్యాక్సీ అని వ్రాయబడి ఉన్నది. ఇది లాటిన్ పదానికి సంబంధించి ఉంది. డెమో ఆప్టిమో మ్యాక్సిమో అనే లాటిన్ పదానికి అర్థం గొప్ప మరియు ఉత్తమమైన దేవునికి లేదా అత్యంత మంచి అత్యంత గొప్ప దేవునికి అని అర్థం. రోమ్ సామ్రాజ్యం క్రైస్తవ మతాన్ని రాజమతంగా స్వీకరించినప్పుడు ఈ పదానికి క్రైస్తవ దేవునికి సూచించడానికి ఉపయోగించారు. 2011 సంవత్సరం నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ దేవాలయానికి జ్ఞాపకార్థంగా మరియమాత యొక్క మందిరాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. కీర్తిశేషులు కొల్లి లక్ష్మయ్య వెంకట సీతమ్మ గారుల జ్ఞాపకార్థంగా వారి యొక్క దత్తకుమారుడైన కామినేని సూర్యనారాయణ గారు ఈ మందిరానికి దాతగా వచ్చారు. విజయవాడలోని కామినేని హాస్పిటల్ వీరి పేరు మీదుగానే ఏర్పాటు చేయటం జరిగింది. ఈ దేవాలయం రోమ్ నగరంలోని కొన్ని దేవాలయాల ఆకారం పోలి ఉన్నది. ఈ దేవాలయాన్ని నిర్మించి 65 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కానీ ఇప్పటికీ చాలా చెక్కు చెదరనివ్వకుండా ఈ దేవాలయాన్ని కాపాడుకుంటున్నారు. 1961 సంవత్సరంలో ఈ దేవాలయాన్ని స్థాపించటం జరిగింది. 65 సంవత్సరాల నుంచి ఇక్కడ విశ్వాసం బలపడింది. ఇక్కడ విశ్వాసం బలపడటానికి కారణమైన రెవరెండ్ ఫాదర్ అంజెలో మరియానా గారు ఈ దేవాలయం యొక్క స్థాపకులు అని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్న స్టాచ్యూ అనేది రెవరెండ్ ఫాదర్ అంజెలో మెరియానా గారిది. 1-3-1900లో జన్మించిన ఫాదర్ గారు 1961 సంవత్సరంలో ఇక్కడ నూతన దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆయన 1977-28-4 మరణించటం జరిగింది. ఫాదర్ అంజెలో మెరియానా గారు వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చి యేసుప్రభు యొక్క బీజాన్ని నాటడం జరిగింది. ప్రియ విశ్వాసులారా, మనం దేవుని యొక్క సేవలో ఏ విధంగా కొనసాగుతున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంజెలో మెరియానా గారు వేరే దేశం నుంచి వచ్చి మరి యేసుప్రభు యొక్క సందేశాన్ని మనందరికీ అందించడం జరిగింది. రెవరెండ్ ఫాదర్ అంజెలో మెరియానా గారు తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల సమయంలో యేసుప్రభుని ప్రార్థించేవారు. ఈ సమయంలో యేసుప్రభు ప్రార్థన చేసేవారు. తన శిష్యుల వైపు నీటిపై నడిచారు. ఈ గంటలో తీవ్రమైన ఆధ్యాత్మిక కార్యకలాపాలు జరుగుతాయని చాలామంది విశ్వాసుల నమ్మకం. మీరు కూడా ఈ సమయంలో మేల్కొని ఉంటే ప్రార్థించమని యేసుప్రభు మిమ్మల్ని కోరుకుంటున్నారు. 2011 సంవత్సరంలో ఈ దేవాలయాన్ని స్థాపించి 50 సంవత్సరాలు కావడంతో ఈ దేవాలయం యొక్క జూబ్లీ వేడుకలు జరుపుకోవడం జరిగింది. అప్పుడు ఈ దేవాలయానికి మల్లవరపు ప్రకాష్ పీఠాధిపతులు ఇక్కడికి విచ్చేయటం జరిగింది. అప్పుడు దేవాలయం యొక్క ఫాదర్గా నూతలపాటి కిషోర్ గారు ఉండటం జరిగింది. మరిన్ని దేవాలయాలను సందర్శించడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.